అలాగే వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం క్లబ్స్ అండ్ చాప్టర్స్ గురించి తెలుసుకుందాం. అసలు క్లబ్స్ అండ్ చాప్టర్స్ ఎలా వర్క్ అవుతాయి? అసలు ఏంటి క్లబ్స్, చాప్టర్స్ ఎలా జాయిన్ అవ్వాలి? ఎక్స్‌ట్రా ఫీజ్ ఏమన్నా ఉంటుందా? ఇలాంటి అన్ని డౌట్స్ మీకు చాలా మంది అడుగుతున్నారు. సో, అందుకని మీకోసం ఒక క్లబ్ చాప్టర్ నుంచి ప్రెసిడెంట్‌ని తీసుకొచ్చాను ఈ వీడియో లైవ్ కోసం. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను ఈ వీడియోలో అలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో, అందుకని మనం రోహిత్‌ని క్వెషన్స్ అడుగుదాం. అండ్ అలాగే తెలుసుకుందాం మీ డౌట్స్, మీరు అడిగిన డౌట్స్ అన్నిటిని. సో, రోహిత్, నీ గురించి నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకో. ఎవ్రీవన్, నా పేరు వచ్చేసి రోహిత్. నేను ప్రెసెంట్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను విట్లో. అండ్ అంటే నేను వచ్చేసి సిఎస్సి ఏఎంఎల్ స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ గిగ్స్ ఫర్ గిగ్స్ స్టూడెంట్ చాప్టర్ విఐటిఎంపై అనమాట. సో క్లబ్స్ అండ్ చాప్టర్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హర్ష విల్ బి ఆస్కింగ్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ ఐ విల్ బి ఆన్సరింగ్ దెమ్. లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఓకే. రోహిత్, అయితే ఫస్ట్ క్లబ్స్ అండ్ చాప్టర్స్ ఏంటి? క్లబ్స్ అండ్ చాప్టర్స్ ఫంక్షనాలిటీ ఏంటి? ఎందుకు క్లబ్స్ అండ్ చాప్టర్స్ ఉన్నాయి విఐటిఎఫ్‌లో? అండ్ ఎలాగా మనం వాటిలో స్కిల్ డెవలప్‌మెంట్ చేసుకోవచ్చు? ఫస్ట్ బేసికలీ క్లబ్స్ అండ్ చాప్టర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఎవ్రీ వీకెండ్ కానీ ఎవ్రీ ఎవ్రీ మంత్ వచ్చేసి మనకి కాలేజ్ తరఫున యునైటెడ్ సొసైటీస్ అనమాట. ఏంటంటే కాలేజ్ తరఫున ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తే, యాజ్ వెల్ అస్ చాప్ దేర్ ఆర్ టూ టైప్స్. ఇందులో కూడా రకాలు ఉన్నాయి, క్లబ్స్, చాప్టర్స్. క్లబ్స్ అంటే ఏంటంటే ఒక స్టూడెంట్ తనకు తానుగా వచ్చి పెట్టేది, యాజ్ వెల్ అస్ చాప్టర్స్ లైక్ నా గిగ్స్ ఫర్ గిగ్స్ చాప్టర్ లాగా నేను ఒక కంపెనీని అప్రోచ్ అయ్యి ఆ కంపెనీ చేత లోపల లైక్ కాలేజ్ లోపల ఒక ఇన్స్టిట్యూషన్ లాగా స్టార్ట్ చేయడం. ఈ క్లబ్స్ అండ్ చాప్టర్స్ పని ఏంటంటే, ఒకటి మళ్ళీ అగైన్ ఇందులో కూడా రకాలు ఉన్నాయి, టెక్నికల్, నాన్ టెక్నికల్. టెక్నికల్ క్లబ్స్ ఏంటంటే లైక్ కోడింగ్ కాంపిటీషన్స్, హ్యాకథాన్స్ యాజ్ వెల్ as వర్క్ షాప్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాయి. నాన్ టెక్నికల్ క్లబ్స్ అంటే కొన్ని వాటి కామెడీ క్లబ్ అండ్ కుకింగ్ క్లబ్ అట్లా కొన్ని క్లబ్స్ అంటే ఏంటంటే బేసికలీ కల్చరల్ ఈవెంట్స్ యాజ్ వెల్ as డాన్స్ క్లబ్ అండ్ తెలుగు అసోసియేషన్ క్లబ్, ఇంగ్లీష్ లిటరేచర్ క్లబ్ లాంటి చాలా క్లబ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ యాజ్ వెల్ as వాటి యొక్క ప్రతి ఒక్క ఈవెంట్ కి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాయి ఈ క్లబ్స్ అండ్ చాప్టర్స్. ఈ క్లబ్స్ అండ్ చాప్టర్స్ వాటి ప్రతి ఒక్క క్లబ్ కి ఒక మోటో ఉంటుంది. ఇప్పుడు మా క్లబ్ వచ్చేసి లైక్ మా చాప్టర్ కి వచ్చేసి లైక్ ఎంపవరింగ్ ఇన్నోవేషన్ టుగెదర్. అదేంటంటే ఒక స్టూడెంట్ తో పాటు మేము కూడా అంటే ఇద్దరం కలిసి ఏదన్నా ఒక పని చేయడం. లైక్ వాట్ ఈస్ టెక్నికల్, మాది బేసిక్ టెక్నికల్ చాప్టర్ కాబట్టి మేము రీసెంట్గా స్టార్ట్ చేస్తాం, జస్ట్ ఒక 2 months అవుతుంది. సో మేమేం చేస్తామంటే మా అప్కమింగ్ 1 year పాటు బీయింగ్ ఏ ప్రెసిడెంట్, సో నేను లైక్ వీ విల్ బి కనెక్టింగ్ హ్యాకథాన్స్ యాజ్ వెల్ as కండక్టింగ్ వర్క్షాప్స్ బిహాఫ్ ఆఫ్ గిగ్స్ ఫర్ గిగ్స్. అంటే మా మెంటర్స్ అండ్ స్పాన్సర్షిప్స్ మాక్సిమం ఫ్రమ్ గిగ్స్ ఫర్ గిగ్స్ ఉంటుంది. దీనికి మీరు అనొచ్చు క్లబ్స్ అండ్ చాప్టర్స్ అంటే హెవీ బడ్జెట్ ఉంటుంది కదా. యా, each clubs and chapters will be funded by college as well as chapters will be funded by company itself. ఓకే రోహిత్, మనం ఇప్పుడు క్లబ్‌లో జాయిన్ అవ్వాలన్నా లేదా చాప్టర్‌లో జాయిన్ అవ్వాలన్నా గాని ఎక్స్‌ట్రా ఏమైనా పే చేయాలా? అలా ఏం ఉండదు. క్లబ్స్ అండ్ చాప్టర్స్ ఆర్ ఫ్రీ. బేసికలీ అన్ని లైక్ స్టూడెంట్ స్టూడెంట్ ఓరియంటెడ్ అనమాట. మొత్తం స్టూడెంట్సే రన్ చేస్తారు. స్టూడెంట్స్ బీయింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ కాబట్టి నేను ఒక చాప్టర్ పెట్టాక నేను ప్రెసిడెంట్ అయ్యాను. ఒకవేళ కొన్ని చాప్టర్స్ ఉన్నాయి లైక్ ఫస్ట్ ఇయర్ నుండి ఫ్రెషర్స్ మేము కూడా ఉన్నాం. 23 బ్యాచ్ కానీ వాళ్ళని తీసుకుంటాం మా చాప్టర్లో. రైట్ నౌ మేము సెకండ్ ఇయర్స్ తీసుకుంటాము. తర్వాత 20 ఫ్రెషర్స్ వచ్చిన తర్వాత 1 month తర్వాత వాళ్ళని తీసుకుంటాము. సో ఎవ్రీథింగ్ విల్ బి ఫ్రీ. నో లైక్ ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లా. ఎనీథింగ్ యూ వాంట్ పే దేర్ విల్ బి లైక్ ఒక్క పెన్ని కూడా మీరు పే చేయక్కర్లా. క్లబ్ కానీ చాప్టర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. ఒక ఈవెంట్ కి ఒకవేళ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం, టెక్నికల్ ఈవెంట్స్ కొన్నిటికి పేమెంట్ అడుగుతారు. ఏది మెంబర్స్ పే చేయకూడదు, లైక్ పార్టిసిపెంట్స్ పే చేస్తారు. సో దోస్ విల్ బి యూస్ ఫర్ లైక్ ఎవ్రీ పర్చేసెస్ ఇన్ ఫర్ ది ఈవెంట్. ఓకే. బేసిక్‌గా మీరు క్లబ్‌లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి ఫీ కట్టక్కర్లేదు. జస్ట్ మీరేదైనా ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే పెయిడ్ ఈవెంట్స్ అనేది ముందే చెప్తారు మీకు. ఎంత పెయిడ్ చేయాలి ఏంటనేది. ఆ పేమెంట్ అమౌంట్ కూడా క్లబ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ప్రైజ్ మనీ ఉంటే ఆ ప్రైజ్ మనీలో కూడా ఇంక్లూడ్ అవుతది ఆ అమౌంట్ అనేది. సో బేసిక్‌గా క్లబ్‌లో జాయిన్ అవ్వటానికైతే ఏ ఫీ అక్కర్లేదు. జస్ట్ ఈవెంట్స్‌కి కొన్ని క్లబ్స్ చార్జ్ చేస్తారనమాట. సో, మన క్లబ్ ఇప్పుడు జిఎఫ్‌జి క్లబ్ ఉంటే గనక, ఈ జిఎఫ్‌జి క్లబ్‌లో మనకి ఎలాంటి రోల్స్ ఉంటాయి? స్టూడెంట్స్ ఏ రోల్స్‌లో వర్క్ చేయగలరు? రైట్ నౌ గిగ్స్ ఫర్ గిగ్స్ వచ్చేసి మొత్తం 9 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వన్ ఈస్ టెక్నికల్ అండ్ అనదర్ వన్ ఈస్ టెక్ గిగ్స్. సో టెక్నికల్ టీమ్ ఏంటంటే ఒక ఈవెంట్ ఉందనుకో, ఆ ఈవెంట్ వాట్ ఇస్
ఆ ఈవెంట్ ఏ ప్లాట్ఫామ్ లో కండక్ట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ హౌ టు డూ దట్ థింగ్. అంటే ఇప్పుడు మనం ఒక హ్యాకర్ ఒక కోడింగ్ కాంపిటీషన్ అనుకున్నాం. ఆ కోడింగ్ కాంపిటీషన్ కి మొత్తం వాట్ యు సే ఇప్పుడు దేర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్ టు కండక్ట్ హ్యాకథాన్. అంటే మనం ఒక కోడింగ్ రౌండ్ పెట్టడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. లైక్ వీఆర్ హ్యావింగ్ కోడింగ్ నింజాస్ అండ్ ఎస్పెషల్లీ గిగ్స్ ఫర్ గిగ్స్ కోడింగ్ ప్లాట్ఫామ్. సో ఏ ఈవెంట్ లో పెడితే మనకి ఎక్కువ సర్వర్ ఈజీగా ఉంటుంది. అంటే స్టూడెంట్స్ అందరూ ఎట్లా రాయాలి. ఇది టెక్నికల్ టీమ్ నాట్ ఓన్లీ దిస్ అండ్ దే విల్ బి హ్యాండ్లింగ్ మోస్ట్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ మేనేజ్మెంట్. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే బేసికలీ దీస్ గైస్ విల్ ఆర్గనైజ్ ఎవ్రీ ఈవెంట్. అంటే ఒక ఈవెంట్ ఎట్లా సిస్టమేటిక్ గా జరగాలి అనేది మొత్తం వీళ్ళు ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ టీమ్ అనమాట. సో మార్కెటింగ్ టీమ్ ఏం చేస్తుంది అంటే ఒక ఈవెంట్ ని వీళ్ళు దే విల్ బి మార్కెటింగ్ అక్రాస్ ఆల్ లైక్ నియరెస్ట్ కాలేజెస్ యాజ్ వెల్ as ఇన్ క్యాంపస్ టు ది స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ డిజైన్ టీమ్. డిజైన్ టీమ్ వచ్చేసి ఒక మనం పోస్టర్స్ వీడియోస్ మోషన్ వీడియోస్ ఇలాంటివన్నీ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వీఆర్ హ్యావింగ్ టెక్ గిగ్స్ ఏంటంటే they will be engaging students in regular basis. Like this is the thing which we are having only for VITAP, other than gigs with students of only for VITAP. That too, like non-expected gigs. These guys will be like keeping a quotient daily and weekly. They'll be awarding you. And a student, we'll be running a campaign daily, so that at the end of every week you will be giving winners. Like there will be few winners like T-shirts and something. We will be awarding you. And next one is like content and documentation. It varies between the like clubs. So కొన్ని content under కొన్ని documentation under. So these guys will ఇప్పుడు మనం ఒక వీడియో పెడుతున్నాం ఇన్స్టాలో కానీ ఎక్కడన్నా. సో దీస్ విల్ బి మేకింగ్ ఎవ్రీథింగ్ అంటే క్యాప్షన్స్ తో పాటు యాజ్ వెల్ as ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం అనుకో ఆ ఈవెంట్ కి సంబంధించిన లైక్ రిపోర్టింగ్ వర్క్ అంటే వాట్ ఈస్ రైటింగ్ అండ్ యాజ్ వెల్ as సబ్మిటింగ్ ఫార్మ్స్ దీన్ని ఫీల్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్ ఇస్ సోషల్ మీడియా. So these will be handling all social media platforms like LinkedIn as well as Insta, Facebook, Twitter, and Discord servers. These will be handling this all stuff. So next. ఓకే. ఇవన్నీ అన్నమాట డిపార్ట్మెంట్స్. సో ఇప్పుడు రోహిత్ చెప్పినట్టుగా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి ప్రతి క్లబ్ లో. డిపెండింగ్ అపాన్ క్లబ్ బట్టి ఆ రోల్స్ అనేవి మారుతా ఉంటాయి. ఆ క్లబ్ ఎలాంటి క్లబ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ దాన్ని బట్టి రోల్స్ కూడా మారుతాయి. టెక్నికల్ క్లబ్ లో టెక్నికల్ టీమ్ ఉంటుంది అండ్ కొంతమంది మార్కెటింగ్ ఉంటారు. అదే నాన్ టెక్నికల్ క్లబ్ లో అయితే మనకి ఓన్లీ జనరల్ స్టూడెంట్ ఇంటరాక్షన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి దానికి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. అలాగే క్లబ్ టు క్లబ్ పొజిషన్స్ అనేవి మారొచ్చు. ఆ క్లబ్ బట్టి ఆ పొజిషన్స్ ఏంటనేది డిసైడ్ అవుతాయి. సో రోహిత్, ఇప్పుడు మనం ఈ స్టూడెంట్స్ క్లబ్స్ లో చేరడం వల్ల వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? మనం బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ రెజ్యూమ్ బిల్డింగ్. సో వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దే కెన్ యాడ్ ఇన్ ద రెజ్యూమ్. ఫస్ట్ థింగ్ ఎవరు లైక్ నాట్ ఓన్లీ అంటే నా క్లబ్బే కాదు, ఏ క్లబ్ చెప్పేదన్నా ఇదే. ఎందుకంటే వాళ్ళు ఒక క్లబ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఒక క్లబ్ లో ఉన్నాను. సో నాకు కొత్త వాళ్ళందరూ పరిచయం అవుతారు. కాలేజ్ లో ఉన్న సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ టేక్ ఇన్ కేస్ ఆఫ్ VITAP. ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ చేరినప్పుడు నాకు ఎవరు తెలియదు స్టూడెంట్స్. సో ఫస్ట్ నేను నా 21 బ్యాచ్ వాళ్ళని, ఆ తర్వాత సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ పరిచయం చేసుకున్నాను. ఈ థర్డ్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ మీకు ఎందుకనే పరిచయం అవుతారు అని అందరూ అనుకుంటారు. బట్ వాళ్ళు వచ్చేసి మనకు తెలుసు కదా, FFCS గురించి తెలుసు కదా. సో సీనియర్స్ అందరూ FFCS అప్పుడు మాకు హెల్ప్ చేశారు. అంటే ఏ ఫ్యాకల్టీ తీసుకుంటే గుడ్, అంటే ఏ ఫ్యాకల్టీ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, మొత్తం షెడ్యూల్ టైం టేబుల్ అన్ని ఆర్గనైజ్ చేశారు. వన్ థింగ్ ఇస్ అంటే ఒకటి రెజ్యూమ్ బిల్డింగ్, సెకండ్ వన్ ఇస్ సోషల్ నెట్వర్కింగ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ యూ విల్ బి స్టాండింగ్ అవుట్ అమంగ్ యువర్ పీర్స్. అంటే ఇప్పుడు కొన్ని క్లబ్స్ ఉంటాయి, ఆ క్లబ్ లో ఏంటంటే ఓకే నేను పలానా క్లబ్ లో చేశాను అంటే కొంచెం ఓకే ఈ క్లబ్ లో పని చేశాడా, ఓకే ఈస్ హ్యావింగ్ దట్ స్కిల్స్. నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ యువర్ ఫేస్ విల్ బి like noted across all the college లోపలంతా మీ ఫేస్ నోట్ అవుతుంది. ఓకే దిస్ గైస్ అండ్ దిస్ స్కిల్స్ అండ్ యూ విల్ బి నోటెడ్ అమాంగ్ ది కాలేజ్ ఇట్ సెల్ఫ్. అంటే కాలేజ్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తుంది అండ్ దే విల్ బి హ్యాండ్లింగ్ ఫ్యూ దే విల్ బి గివింగ్ ఎక్స్ట్రా ఆపర్చునిటీస్ ఫర్ యూ. And next one more thing is like uh, if you are more active in a club, then you'll be given higher positions but across years and years. And the total 4 years అనుకుంటే ఫస్ట్ ఇయర్ మీరు యాక్టివ్ ఉంటే నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని లీడ్ గాని చేస్తారు. ఆ తర్వాత you will be next position. And other than this all, like if let us take an example of ఒక ఇండస్ట్రియల్ వర్క్షాప్ పెడుతుంటే ఒక ఇండస్ట్రియల్ మెంబర్ కనుక వస్తే he will recognize you, okay this guy is doing this stuff, and he will be noting you. And when like while the play if the guy comes with the placement, he may help you in the placements also.
అండ్ అదర్ దాన్ దిస్ లైక్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ ఇది చెప్పాలి నేను, కానీ ఎండింగ్ చెప్తాను. ఎందుకంటే దిస్ ఆల్ విల్ బి హెల్పింగ్ యూ టువర్డ్స్ యువర్ ప్లేస్మెంట్ అండ్ దిస్ విల్ బి హెల్పింగ్ యూ టువర్డ్స్ యువర్ పర్సనల్ డెవలప్మెంట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక క్లబ్ లో ఒక వర్క్ షాప్ పెడుతున్నాం నువ్వు. ఆ వర్క్ షాప్ నువ్వు పెడుతున్నప్పుడు నువ్వు నేర్చుకోవాలి. అలా అదే పని చేస్తున్నాను అని చెప్పి వదిలేస్తే సరిపోదు. నువ్వు నేర్చుకున్నప్పుడే నీకు వస్తుంది. ఎట్లా ఓకే లేటెస్ట్ అంటే ఒక క్లబ్ వాళ్ళు ఒక ర్యాండమ్ గా ఏ వర్క్ షాప్ పెట్టారు. ఆ ఏ వర్క్ షాప్ గురించి చెప్తారు గెస్ట్ లెక్చర్ వచ్చి. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆ క్లబ్ తోటి ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు నువ్వు ఓకే యూ షుడ్ లిసన్ దిస్ ఏంటి నీ నువ్వు ఆర్గనైజ్ చేస్తున్నావు ఓకే ఇట్స్ ఓకే. బట్ వెన్ యూ లిసన్ టు దట్ సెషన్ ఓకే సంథింగ్ ఈస్ గోయింగ్ టు యువర్ బ్రెయిన్ బీయింగ్ లైక్ మీరు ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఓకే ఇది ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా జరుగుతుంది, ఎవ్రీథింగ్ యూ విల్ బి గెటింగ్ నో. సో ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ పర్సనల్ నాలెడ్జ్ ఆల్సో, పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ దట్స్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ రోహిత్. నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మనకి క్లబ్ లో ఉండటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో మీరు ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేసిన స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. ఇలా డిఫరెంట్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఫైనల్ గా మీరు ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాత మీకు ఆ స్కిల్స్ ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అన్నమాట. మెయిన్ బెనిఫిట్ ఇదన్నమాట క్లబ్స్ చాప్టర్స్ నుంచి. రోహిత్ ఇంకేమన్నా చెప్పదలుచుకున్నాం మా సబ్స్క్రైబర్స్ కి, ఆడియన్స్ కి? ఫస్ట్ థింగ్ లైక్ మీరు ఫస్ట్ ఒకవేళ ఫ్రెషర్స్ కనుక అయి ఉంటే యూ జాయిన్ అంటే మీరు రాగానే చూడండి ఏ క్లబ్ లో చేరాలి, ఏ క్లబ్ లో జరిగితే మనకు బెనిఫిట్స్. ఫస్ట్ మిమ్మల్ని నేనేం డైరెక్ట్ గా వచ్చి టెక్నికల్ క్లబ్ లో చేరండి, నాన్ టెక్నికల్ క్లబ్ అని చేరండి అలానే ఫోర్స్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ట్రై టు బి యూనిక్. అంటే ఫస్ట్ మీరు 2-3 క్లబ్స్ లో ఉండమని నేను చెప్పను. ఒక క్లబ్ లో డిసైడ్ అయితే గివ్ యూర్ 100% టు దట్ క్లబ్. అంటే మీరు కనుక 100% ఇస్తే ఫస్ట్ ఇయర్ వచ్చేసి బేసిక్లీ దే విల్ బి ఆఫరింగ్ యూ మెంబర్ రోల్స్. సో మరీ హై పొజిషన్ ఆఫర్ చేయలేరు. బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ మేబీ ఆఫ్టర్ 1 month దే విల్ ఇంక్రీజింగ్ యూ. బట్ స్టార్టింగ్ ఏంటంటే మిమ్మల్ని మెంబర్ రోల్స్ తీసుకుంటారు. ఆ మెంబర్ రోల్స్ తీసుకున్నప్పుడు ఓకే ఫస్ట్ మీ క్లబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలుసుకోండి. ఓకే క్లబ్ ఎలా ఆర్గనైజ్ చేస్తుంది, క్లబ్ ఏంటి, క్లబ్ గురించి ఏంటి మొత్తం తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూ ట్రై టు ఇంప్రూవ్ యువర్ వాట్ ఈస్ స్కిల్ యాజ్ వెల్ యాజ్ యువర్ గ్రోత్. అంటే మీరు స్కిల్ నేర్చుకుంటూనే గ్రోత్ పెంచుకోండి. ఇప్పుడు మీ సీనియర్స్ ఉన్నారు, జాయినింగ్ జిఎఫ్జి like will be if you are coming by September we'll be starting at the end of October recruitments again. So if you are like you can meet me person, there is no like in ఏంటంటే వచ్చి కలిస్తే కలవండి, నేను బాధపడి. If you want you can join, like I'll ask Asha to post my LinkedIn or Instagram down comment. You can connect me, you can ask any doubt. If I am free I will be replying back, and otherwise I'll be replying within 24 hours. అంటే ఒక 24 గంటలు నేను మీకు రిప్లై బ్యాక్ ఇస్తాను. యాజ్ ఎ సీనియర్ మీరు నాతో కమ్యూనికేట్ అవ్వాలి. ఇట్స్ నాట్ కంపల్సరీ. మీరు కమ్యూనికేట్ అవుతా ఉంటే మీకు తెలుస్తుంది కాలేజ్ గురించి ఏంటి, ఇట్లా జరిగింది ప్రొసీజర్, ఓకే ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చేస్తే బెస్ట్, ఇలా చేస్తే సంథింగ్. థ్యాంక్ యూ. రోహిత్ థ్యాంక్ యూ. సో మీలో ఎవరైనా రోహిత్ ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్ లో రోహిత్ లింక్డ్ఇన్ పేజ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కమ్యూనికేట్ చేయొచ్చు. అండ్ అలాగే ఎవరైతే ఆల్రెడీ అడ్మిట్ అయ్యి మెయిల్ ఐడి క్రియేట్ అయ్యిందో వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందో జిఎఫ్జి రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జిఎఫ్జి లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ రిక్రూట్మెంట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో వెబ్సైట్ స్టూడెంట్స్ ఇంకా అడ్మిషన్ అయింది కానీ బట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలా అలాట్ అవ్వని వాళ్ళు సో మీరు తర్వాత జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తారు. సో మీరు అప్పుడు జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడే మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్ గా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ రోహిత్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రిప్లై ఇస్తాడు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ టు రోహిత్ అగైన్.